ప్రెగ్నెన్సీ గర్భం ధరించడం అనేది స్త్రీ జీవితంలో చాలా ఆనందకరమైన విషయం. ఈ మధ్య కాలంలో ఈ విషయానికి సంబంధించి చాలా మంది స్త్రీలు ఒత్తిడికి లోనవుతున్నారు. కారణం, ఒకవైపు పెళ్ళైన వెంటనే అత్తామామ పిల్లల్ని కనమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. మరోవైపు భర్త మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని వైవాహిక జీవితం కొంతకాలం ఆనందంగా గడిపిన తరువాతే పిల్లల్ని కందామని అంటూ ఉంటారు. ఇంకోవైపు తనకి ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పిల్లల్ని కనాలి అని కోరుకుంటుంది. అసలు ఈ ఒత్తిడిలని ఎలా అధిగమించాలి? ఒక స్త్రీ ప్రెగ్నెన్సీకి అనువైన సమయం ఏది? ఇలాంటి విషయాలన్నిటినీ మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుమ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఇంత చిన్న వయసులోనే పిల్లల్ని కనటం మంచిది కాదు, లేదంటే లేటు వయసులో కల్లా పిల్లల్ని కనటం మంచిది కాదు అని. అసలు ఒక స్త్రీ ఏ వయసులో పిల్లల్ని కంటే మంచిదంటారు? 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల దాకా సాధారణంగా స్త్రీలో ఏదైతే అండోత్పత్తి జరుగుతుందో తను తయారు చేసే అండాలు మంచి క్వాలిటీ అని సైన్స్ చెప్తుంది. 18 ఏళ్ల లోపల వాళ్ళ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ గర్భాశయం కానీ అండాశయాలు కానీ అవి ఇంకా పూర్తిగా పక్వత చెంది ఉండవు. 18 ఏళ్ల తర్వాత వాళ్ళకి సాధారణంగా ఈ అండాలు మంచి హెల్దీ అండాలు విడుదలవుతాయి. కాకపోతే మరీ 18 ఏళ్ల నుంచి 20-22 ఏళ్ల లోపల బహుశా తను సైకలాజికల్ గా కూడా అంత మెచ్యూర్ అయి ఉండకపోవచ్చు. ఈ ఫ్యామిలీ అన్న సిస్టమ్ ని అర్థం చేసుకోవడానికి కానీ, కొత్త ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళతో మర్జ్ అవ్వటం కానీ, ఇవన్నీ కొంచెం సైకలాజికల్ గా కూడా అమ్మాయికి కొంచెం టైం పట్టొచ్చు. సో 22 ఏళ్ల నుంచి సాధారణంగా 28 ఏళ్ళ దాకా స్త్రీలలో అండాలు క్వాలిటీ అది బాగుంటుంది. ఆ టైంలో కనుక వాళ్ళ గర్భిణీ వస్తే సాధారణంగా ఆ పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. 35 ఏళ్ల తర్వాత అంటే సడన్ గా స్త్రీ ఏమి ఏజింగ్ రాదు, కాకపోతే అండాలు వాటి నంబర్ తగ్గిపోతుంది అన్నమాట. తన అండాశయాల్లో ఉండాల్సిన ఏదైతే పాపాయి తయారవడానికి కావాల్సిన గుడ్లు ఏమైతే ఉన్నాయో అవి 35 ఏళ్ల తర్వాత సాధారణంగా వాటిలో క్వాలిటీ తగ్గిపోతుంది. ఏజింగ్ అంటారు. బయటికి స్త్రీ కొంచెం యంగ్ గా కనపడినా లోపల అండాశయాల్లో అండాలు అంత హెల్దీగా ఉండవు. సో ఈ 22 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపల గర్భిణీ రావటం అనేది సాధారణంగా చాలా మంచి విషయం. అది ఆ పాపాయిలు చాలా హెల్దీగా ఉంటారు. అసలు ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి? నెలసరిలో ఈ ఋతుక్రమం ఏదైతే స్త్రీకి ఉంటుందో, ముట్టొచ్చిన 2వ రోజు నుంచి మళ్ళీ 28వ రోజు దాకా దీన్ని ఒక ఋతుక్రమం అంటాం. ఒక నెల అన్నమాట స్త్రీకి. అందులో 12వ రోజు నుంచి ఈ 14వ రోజు లోపల అండం విడుదలవుతుంది. ఈ టైంలో గనక ఒకవేళ ఈ భార్యాభర్తలు కలవటం జరిగితే పాపాయి తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ 12వ రోజు నుంచి ఈ 14వ రోజు లేదా 16వ రోజు దాన్ని ఫర్టైల్ జోన్ అంటాం. ఓకే. ఆ టైంలో గనక కలిస్తే గర్భిణీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే వీళ్ళు గర్భిణీ ఇప్పుడు అప్పుడే వద్దు అనుకున్నప్పుడు సాధారణంగా ఆ టైంలో కలవటం తగ్గించుకోవాలి. లేదా ఆ టైంలో ఏదైనా బ్యారియర్ నిరోధ్ లాంటిది ఏదైనా కాండోమ్ వాడితే సాధారణంగా గర్భిణీ రాకుండా ఉంటుంది. చాలా మంది పెద్దవాళ్ళు ఒక స్త్రీకి పెళ్లి అనేది కేవలం పిల్లల్ని కనడానికి కోసమే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. తొందరగా పిల్లల్ని కను అని అంటూ ఉంటారు కదా. సో పెళ్ళైన వెంటనే గర్భవతిగా మారటం మంచిదంటారా? ప్రతి దేశంలో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుందమ్మా. వెస్టర్న్ కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళలో సాధారణంగా అంత ప్రెషర్ ఉండదు. పెళ్లి చేసుకోవాలనే ప్రెషర్ ఉండదు, పిల్లల్ని కనాలనే ప్రెషర్ ఉండదు. వేరాజ్ మన కంట్రీలో భారతదేశంలో సాధారణంగా అది కొన్ని సెంచరీస్ గా వస్తున్న కల్చర్. అది పెళ్లి చేసుకోవటం ఒకటి ముఖ్యమైన దశ స్త్రీకి కానీ పురుషుడికి కానీ. దాని తర్వాత పిల్లల్ని కంటం ఇంకొక ముఖ్యమైన దశ. ఇందులో మనం పెద్దవాళ్ళని పెద్దగా బ్లేమ్ చేయడానికి లేదు, వాళ్ళని తప్పు పట్టకూడదు. వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా మటుకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కొంచెం ఒక వయసు దాటిపోతే సాధారణంగా గర్భిణీ రావటం కూడా కష్టమే. స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు.
కొంచెం పెళ్ళవగానే ఒక 3 ఏళ్ల లోపల గర్భిణి వస్తే వాళ్ళకి ఈ సంతానపరమైన ప్రాబ్లమ్స్ ఏమి లేవన్నట్టు ప్రూవ్ అవుతుంది కదా. అది కాకుండా ఈ పాప ఏదైతే కంటారో అది భార్యాభర్తల మధ్య ఒక బాండ్, ఒక సోషల్ బాండ్ గాని, సైకలాజికల్ బాండ్ గాని, ఒక ఇమోషనల్ బాండ్ గాని తయారవ్వాలంటే ఈ పాపాయి చాలా ముఖ్యం. అందుకని కూడా పెద్దవాళ్ళు ఇది అదొక ఆయుధం కాదు, అదొక ముఖ్యమైన ఘట్టం. అందుకని పాపాయిని కంటం ఇంపార్టెంట్. మీరు ఆ విషయంలో లేట్ చేయకండి అనే చెప్తారు. పెళ్ళవగానే నెక్స్ట్ మంత్ రాలేదా ప్రెగ్నెన్సీ అని అడిగే ఫ్యామిలీస్ కూడా తక్కువే, అంత ఎక్కువ లేదు ఇప్పుడు ప్రెషర్. ఎందుకంటే లిటరసీ బాగా పెరిగిపోయింది. సో ఈవెన్ తల్లిదండ్రులు కూడా బాగా చదువుకున్న వాళ్లే ఉన్నారు. సో మమ్మల్ని ఇప్పుడే పిల్లలు కనమని అంటున్నారు అని వీళ్ళు ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఏంటి దీంట్లో కారణం ఏంటి, మనం 3 ఏళ్ల లోపల ఒక పాపాయిని కంటం ముఖ్యమా అన్నది ఆలోచించుకోవటం కూడా అవసరం. అసలు గర్భ నిరోధకం అంటే ఏంటి డాక్టర్ గారు? ఈ 12వ రోజు నుంచి 14వ రోజు లోపల స్త్రీకి అండం విడుదలవుతుంది. గర్భిణీ రావటానికి ఇది చాలా ముఖ్యమైన దశ. ఈ దశలో గనక మనం ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడితే ఆ అమ్మాయికి ఆ నెల గర్భిణీ నిలిచే అవకాశాలు తక్కువ. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్త్రీలలో ఒక సిస్టమ్ వేరేలాగా ఉంటుంది, వేరే పురుషుల్లో సిస్టమ్ ఇంకొకలాగా ఉంటుంది. సో గర్భ నిరోధం అన్నది ఇద్దరూ పాటించాల్సిన విషయమే. అందులో స్త్రీలకి ఒక విధంగా అది డిజైన్ చేయబడింది, పురుషులకి ఇంకో విధంగా డిజైన్ చేయబడింది. ఇందులో టెంపరరీ మెథడ్స్, పర్మనెంట్ మెథడ్స్ అని ఉన్నాయి. టెంపరరీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా ఒక 6 నెలల్లో, ఒక 3 నెలల్లో, ఒక సంవత్సరం పాటు గర్భం రావద్దు అనుకున్నప్పుడు వాళ్ళు అవి పాటించవచ్చు. స్త్రీలలో 2-3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి రోజు వేసుకునే మాత్ర, రెండోది గర్భసంచిలో పెట్టే లూప్ అన్న ఒక చిన్న పరికరం, మూడోది ట్యూబెక్టమీ. గర్భిణి అసలు పర్మనెంట్ గా వీళ్ళకి రాకుండా ఆ గర్భసంచి పక్కన ఉన్న నాళాలను కత్తిరించడం. అదే పురుషుల్లో ప్రస్తుతం ఎక్కువ పద్ధతులు లేవు. నిరోధని ఒక కాండమ్ అవైలబుల్ గా ఉంది, అది వాడుకుంటే ఆ శుక్ర కణాలు గర్భిణి రాకుండా అవాయిడ్ చేయొచ్చు. గర్భ నిరోధకం అంటే ఏంటో వివరించారు కదా, అసలు ఒక స్త్రీకి పిండం పిల్లవాడిగా మారడానికి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మా జీవన రేఖ ప్రేక్షకులకు వివరిస్తారా? మనం ఒక విత్తనం తీసుకుందాం. ఈ విత్తనంని మట్టిలో నాటడం ద్వారా అది చక్కగా దాని నుంచి మొలకలు వచ్చి ఫస్ట్ రూట్ వస్తుంది, దాని తర్వాత పైకి చిన్న కొమ్మ వస్తుంది, ఆకులు, దాని తర్వాత మిగతా మొక్క పెరుగుతుంది. గర్భిణీ దాల్చేటప్పుడు స్త్రీలో కూడా ఆల్మోస్ట్ ఇటువంటి మార్పులే చెందుతాయి. గర్భసంచి ఒక మంచి మట్టి లాంటిది అనుకోండి, దాంట్లో ఒక విత్తనం పిండం, అది ముందు నాటుకుని దాని నుంచి కొంచెం రక్తనాళాలు పెరిగి తల్లి నుంచి సారం పీల్చుకుని అది పాపాయిలాగా తయారవుతుంది. ఆ పిండం నాటుకోవడానికి ఆ మట్టి సరిగ్గా ఉందా, ఆ తల్లి గర్భాశయం సరిగ్గా తయారై ఉందా, ఇవన్నీ కూడా ముఖ్యమే. పెళ్ళైన వెంటనే గర్భిణీలు రావు అందరికి. చాలా మందికి 6 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరాలు పడుతుంది. సో ఇంత టైం పట్టడానికి కారణం ఒక్కొక్కసారి ఆ గర్భసంచి బహుశా తయారై ఉండకపోవచ్చు. దీనికి కొన్ని కారణాలు, మెడికల్ పరంగా కారణాలు ఉన్నాయి. ప్రాబబ్లీ ఒక్కొక్కసారి ఆ అమ్మాయి గర్భసంచి కూడా ఆ హార్మోన్స్ అవన్నీ సమతుల్యంగా లేకపోవటం వల్లంచి కూడా గర్భిణి రాకపోవచ్చు. సో గర్భిణి రావాలంటే అన్ని విషయాలు, ఈ గర్భసంచిలో ఉన్న ఏదైతే పొర ఉందో దాంట్లో రక్త ప్రసరణ సరిగా అయ్యి, హార్మోన్స్ సమతుల్యంగా ఉండి, పిండం కూడా కొంచెం హెల్దీగా ఉండి, ఇవన్నీ గనక ఒక సీక్వెన్స్ లాగా అయితే గాని ఒక హెల్దీ పాపాయి తయారవ్వదు. ఒక స్త్రీకి గర్భం వచ్చింది అని ఎలా గుర్తించవచ్చు? అలాగే గర్భధారణ సమయంలో ఎప్పుడెప్పుడు ఏ పరీక్షలు చేయించుకుంటే మంచిదంటారు? చాలా కామన్ గా అయ్యేది ఈ యూరిన్ టెస్ట్. ఒంటేలో ఒక 3 చుక్కలు వేసి టెస్ట్ చేస్తాం. ఈ ముట్టు నిలిచిన ఒక వారం రోజుల లోపల ఆ పరీక్ష చేసుకో, దాని ద్వారా గర్భిణి నిలిచింది లేనిది తెలుస్తుంది. కాకపోతే ఇది కన్ఫర్మేషన్ కాదు. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం ముఖ్యం. ముట్టు నిలవగానే ముందు డాక్టర్లు పరీక్ష చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. దాని తర్వాత కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. హీమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎలా ఉంది, బ్లడ్ గ్రూప్ ఏంటి, ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఒంటేల్లో ఏమన్నా చీముందా, ఇలాంటి పరీక్షలు చేసుకుంటారు. ఈ అమ్మాయికి జనరల్ హెల్త్ బానే ఉంది, ఈ గర్భిణీ అమ్మాయి కంటిన్యూ చేయగలదు అన్నప్పుడు వాళ్ళు మిగతా పరీక్షలు గాని మళ్ళీ ఎప్పుడు రావాలని గాని డేట్స్ ఇస్తారు. డౌన్ సిండ్రోమ్ అన్నది చాలా ముఖ్యమైన విషయం.
ఓకే. ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న పాపాయిలకి బుద్ధిమాంద్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పాపాయిలు 9వ నెల వచ్చేదాకా ఉండి తర్వాత డెలివరీ కూడా అయిపోతారు. అటువంటి పాపాయిల్ని మేనేజ్ చేయటం ఫ్యామిలీస్ కి చాలా కష్టం. ఒక పాపాయి అలాంటిది పుడితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళందరూ ఎంతసేపు ఈ పాపాయిని జాగ్రత్త తీసుకోవటంలోనే వాళ్ళ ఉద్యోగాలు కూడా మానేసుకుని చాలా మంది సపోర్ట్ తీసుకుని వీళ్ళకి వేరే స్కూల్స్ ఉంటాయి వాటిలో వేసి చాలా స్ట్రగుల్ అవుతుంటారు. ఇటువంటి పాపాయిలు పుట్టకుండా 3వ నెలలో గాని 5వ నెల లోపల గాని చేసుకోవచ్చు పరీక్షలు. సో దీనికి ఒక పద్ధతి ప్రకారం డాక్టర్లు పరీక్షలు రాసిస్తారు. 3వ నెలలోనే చాలా మటుకు ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పాపాయిల్ని గ్రహించగలుగుతున్నారు. 5వ నెల లోపల అవయవ లోపం ఉన్న పాపాయిల్ని గ్రహించగలుగుతున్నారు. సో ఇది గనక మనం ముందే డిటెక్ట్ చేయగలిగితే ఆ పాపాయిలు బయటికి రాకుండా జాగ్రత్త పడచ్చు. కొన్ని సార్లు టెస్ట్ లో పాజిటివ్ అని చూపించిన మనకి స్కానింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం ఉండదు. అలా ఎందుకు జరుగుతుంది అసలు? ఈ టెస్ట్ ఏదైతే ఒంటేల్లో పరీక్ష చేసి గ్రహిస్తారో ఇది ఒక హార్మోన్. తల్లి గర్భిణి వచ్చాక ఈ హార్మోన్ ఆ పాపాయి నుంచి తల్లి రక్తంలోకి వచ్చి అందులోంచి తల్లి కిడ్నీలోకి వచ్చి ఒంటేల్లో వచ్చి అది టెస్ట్ లో గ్రహిస్తాం. ఒక్కొక్కసారి తల్లి శరీరము వేరే హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది. అవి కూడా ఇలాగే ఉంటాయి. సో అవి కూడా మనకి పాజిటివ్ అని రిపోర్ట్ రావచ్చు. అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవటం ముఖ్యం. సాధారణంగా అంత నెగిటివ్ రిపోర్ట్స్ ఉండవు. బట్ ఒక్కొక్కసారి ఏమన్నా స్త్రీలో గనక హార్మోన్ లోపాలు ఉంటే ఆ టెస్ట్ అలా ఫాల్స్ పాజిటివ్ రావచ్చు. అది డాక్టర్లు చూసి వెంటనే గ్రహించేస్తారు. వాళ్ళు వెంటనే టక్కున టెస్ట్ చేసి చెప్పేస్తారు ఇది ఉంది లేదని. రక్త పరీక్ష ద్వారా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారాను చూసి చెప్పేస్తారు. గర్భిణీ స్త్రీ డాక్టర్ ని ఎప్పుడెప్పుడు సంప్రదించాలంటారు? ఇప్పుడు టెక్నాలజీ, అల్ట్రాసౌండ్, ముఖ్యమైన రక్త పరీక్షలు ఇవన్నీ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చినాయో డాక్టర్లు 3వ నెల లోపలే కొన్ని ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయగలుగుతున్నారు. 5వ నెల లోపల ఇంకా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేయగలుగుతారు. అందుకని కొన్ని 5వ నెల లోపల ఎక్కువ సార్లు బహుశా హాస్పిటల్ కి వెళ్లాల్సి రావచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ పాపాయి బానే ఉందని తెలిసిందో, తల్లి హెల్త్ బానే ఉందని తెలిసిందో వాళ్ళంతా ఫ్రీక్వెంట్ గా వెళ్లాల్సిన అవసరం. మధ్య కాలంలో చేసిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే చాలా మంది స్త్రీలు మన దేశంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని. అసలు ఒక రక్తహీనత గల స్త్రీ గర్భధారణ సమయంలో ఎలాంటి మందులు వాడొచ్చు? రక్తహీనత మన దేశంలో చాలా ఎక్కువ ఉండటానికి చాలా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయమ్మా. తల్లి గర్భంలో శిశువు పెరిగేటప్పుడు ఆక్సిజన్ చాలా ముఖ్యం. ప్రతి కణము చాలా స్పీడ్ గా అవి పెరుగుతూ ఉంటాయి. అవయవాలన్నీ తయారవుతూ, మెదడు తయారవుతుంటుంది, కళ్ళు తయారవుతూ, అండ్ శిశువులో గుండె, కిడ్నీస్ అన్ని తయారవుతూ ఉంటాయి. ఇటువంటి టైంలో ఎప్పుడైతే ఆక్సిజన్ తక్కువ వెళ్తుందో ఆ శిశువు వీక్ గా తయారవుతుంది. ఏ ఆహారం తీసుకుంటే మనకి హీమోగ్లోబిన్ సరిగ్గా ఉంటుంది, ఈ రక్తహీనత అన్నది రాకుండా ఉంటుంది అన్నది చిన్నప్పటి నుంచే కొంచెం అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ అవగాహన రావటం చాలా ముఖ్యం. రక్తహీనత వచ్చాకే సాధారణంగా డాక్టర్లు ఈ ఐరన్ మాత్రలు రాసిస్తారు. రక్తహీనత లేనప్పుడు అంతగా రాసివ్వకపోవచ్చు. సో రక్తహీనత డెవలప్ అయ్యింది మన దేశంలో అంటే బహుశా ఇది కొన్ని జనరేషన్స్ నుంచి ఆహారం మీద శ్రద్ధ అన్నది, అవగాహన అన్నది తగ్గిపోయింది. సో తల్లిదండ్రులు చాలా ఈ విషయం గురించి ఆలోచించి పిల్లలకి వాళ్ళతో పాటు వాళ్ళు భోంచేసేటప్పుడు పిల్లలకు కూడా చెప్పడం చాలా అవసరం. ఆకుకూరలు, పచ్చగూరలు, కోడిగుడ్డు ఇలాంటివి పిల్లలకి ఇవ్వటంతో పాటు వాళ్ళు తీసుకోవటం మంచిది. ఎప్పుడైతే ఈ పిల్లలు చక్కగా ఇలా మంచి ఆహారం తీసుకుని రోజు కాస్త వ్యాయామం చేసుకుని పెరుగుతారో అటువంటి వాళ్ళకి పెళ్ళైనా కూడా అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. గర్భిణి దాల్చే ముందు ఫోలిక్ యాసిడ్ అన్న మాత్రలు అందరు స్త్రీలకి ఇస్తారు. కానీ గర్భిణి దాల్చడం అన్నది అంత ఊహించదగ్గ విషయం కాదు. చాలా మందికి స్పాంటేనియస్ గా వస్తుంది, పెద్ద ఐడియా ఉండదు. గర్భిణి వచ్చాకే వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. సో ఈ గర్భిణి వచ్చే 3 నెలల ముందు మాత్రలు వేసుకోవటం అన్నది అందరికీ అంత ఐడియా ఉండకపోవచ్చు. ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది శిశువులో మెదడు ఎదుగుదలకి చాలా సహాయం చేస్తుంది. అందుకని ఈ బ్రెయిన్ కి సంబంధించిన అవయవ లోపాలు రాకుండా ఉండడానికి గర్భిణీ స్త్రీలకి గర్భిణి వచ్చే ముందు, గర్భిణి వచ్చాక 3 నెలలు ఈ ఫోలిక్ యాసిడ్ వేస్తూ. స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఒక ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తాము అని అంటారు కదా. సో అసలు స్త్రీ గర్భధారణ సమయంలో శారీరకంగా తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండాలి? కొంతమంది స్త్రీలు
మరి 30-35 కిలోలే ఉంటారు. కొంతమంది స్త్రీలు 70 కిలోలు 80 కిలోలు ఒక్కోసారి 100 కిలోలు దాటుంటారు. అటువంటి సమయంలో అర్థమైపోతుంది వీళ్ళు ఆహారం సరిపడా తీసుకోవట్లేదనో, లేదా వీరు సరిపడా కంటే ఎక్కువ ఆహారము కరెక్ట్ ఆహారం కాదు వాళ్ళు తీసుకునేది. సో ఈ అండర్ వెయిట్ ఓవర్ వెయిట్ ప్రాబ్లం అన్నది మన దేశంలో ఇప్పుడు సిటీస్ లో ఎస్పెషల్లీ ఈక్వల్ గా చూస్తున్నాం. చాలా తక్కువ బరువు ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో సరిపడా రక్తం ఉండదు, అండ్ వాళ్ళు సరిపడా పోషకాహారం తీసుకోకపోవడం మూలాంచే వాళ్ళు తక్కువ బరువు ఉన్నారు. అటువంటి వాళ్ళ శరీరంలో పాపాయిలు తయారవ్వాలన్నా ఎంతో ఇబ్బందిగా తయారవుతారు. ఆ పాపాయిలు చాలా వీక్ గా ఉంటారు, వాళ్ళకి సరిపడా పోషణ లేదు. అదే బాగా ఒబీస్ గా ఉన్న స్త్రీల్లో, వెయిట్ ఎక్కువ ఉన్న స్త్రీల్లో ఈ విటమిన్ లోపం కూడా ఉంటుంది. వాళ్ళు మంచి కరెక్ట్ ఆహారం తీసుకో కదా వెయిట్ వచ్చారు. సో దాంట్లో సరిపడా విటమిన్స్ లేక కొవ్వు శాతం ఎక్కువ ఉండి వాళ్ళు వెయిట్ పెరిగిపోయారు. సో వాళ్ళల్లో కూడా విటమిన్ లోపాలు ఉంటాయి. సో గర్భిణి వచ్చే ముందు ఇటువంటివి ఏమన్నా ఉంటే సాధారణంగా ఫ్యామిలీస్ లో కానీ భర్త గాని అటువంటి అమ్మాయికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చు. వాళ్ళని విసుక్కోకుండా, అన్ని తెలిస్తే వాళ్ళు అలా ఎందుకుంటారు. సో వాళ్ళని విసుక్కోకుండా నీ ఆరోగ్యం ఇలా ఇంప్రూవ్ చేసుకోవటం మూలాంచి మనకు కలిగే పాపాయి బాగుంటుంది అని చెప్పటం బహుశా అది కరెక్ట్ పద్ధతి. ఈ అవగాహన లోపం మూలాంచి చాలా మంది సడన్ గా వెయిట్ రిడక్షన్ అను, లేదా మేము వెయిట్ పెరగాలని బాగా తినేయటము, ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. సమతుల్యమైన పోషకాహారం గురించి అవగాహన అన్నది ఫ్యామిలీస్ లో రావాలి. లేదా భర్తకు ఒకవేళ ఎక్కువ నాలెడ్జ్ ఉంటే, అతను బాగా ఇంటర్నెట్ చూసి పుస్తకాలు చదివే మనిషి అయితే అతను బహుశా భార్యను ట్రైన్ చేసుకోవచ్చు, అమ్మాయిని ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇలా తీసుకోవాలి, మనం ఇలా వండుకోవాలి, ఇది తప్పు కాదు. దీని మూలాంచి వాళ్ళకి ఫ్యూచర్, వాళ్ళ పిల్లలు, సో వాళ్ళు కూడా హెల్దీగా పుట్టే అవకాశాలు బాగుంటాయి. అంటే చాలా మంది స్త్రీలకు గర్భధారణ సమయంలో ఎలాంటి పరిశుభ్రత పాటించాలి ఏంటి, వీటి మీద చాలా అవగాహన తక్కువగా ఉంటుంది. అసలు గర్భధారణ సమయంలో ఒక స్త్రీ ఎలాంటి పరిశుభ్రత పాటిస్తే మంచిది? మొన్న పేపర్ లో చదివాము, పంజగుట్ట ఏరియా హైలీ పొల్యూటెడ్ ఇన్ ద సిటీ అని. అంటే మన సిటీలో కూడా, ఇంత చాలా అడ్వాన్స్ అయిన సిటీలో కూడా హైలీ పొల్యూటెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఇది గాలిలో పొల్యూషన్ కానీ, నీటిలో పొల్యూషన్ కానీ, లేదా వారు ఉండాల్సిన ఆ చుట్టుపక్కల శుభ్రత తక్కువై కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎస్పెషల్లీ ఈ జోన్ లో, ఏదైతే ఇప్పుడు చెప్పానో, చూడటానికి చాలా మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉంటాయి, కానీ ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ స్త్రీలలో గర్భిణి రావటం కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లం రావచ్చు. అది కాకుండా గర్భిణి వచ్చాక చాలా మంది 3వ నెలలోనో 5వ నెలలో అబార్షన్ అయిపోతూ ఉంటారు. సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అది ఇన్ఫెక్షన్, గర్భసంచి దగ్గర ఇన్ఫెక్షన్ రావటం మూలాంచి గర్భసంచి 3వ నెల నుంచి 5వ నెల లోపల తెరుచుకుపోయి పాపాయి బయటకు వచ్చేస్తుంది, అబార్షన్ అయిపోతుంది. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే స్త్రీలు సాధారణంగా ఈ హైజీన్, ఈ శుభ్రత అన్నది, దాని గురించి కొంచెం అవగాహన పెంచుకోవటం చాలా ముఖ్యం. ఎస్పెషల్లీ వాళ్ళ జననేంద్రియాల దగ్గర శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, బయట టాయిలెట్స్ వాడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ని కనుక్కోవచ్చు. కొన్ని ఈ సావ్లాను, డెటాలు ఇలాంటి వాటితోటి, సబ్బుతోటి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని వాష్ చేసుకోవడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి వాష్ చేసుకోవడానికి వేరే లిక్విడ్స్ అవి దొరుకుతాయి. వాటి మూలాంచి ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉండి, ఆ pH సరిగ్గా ఉండి, అనవసరమైన బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. సో ఇటువంటి శుభ్రత తీసుకోవాలంటే వాళ్ళు డాక్టర్లను కనుక్కోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అరికట్టడానికి HPV వ్యాక్సిన్ వచ్చిందని ఈ మధ్య కాలంలో చాలా మందికి ఒక అవగాహన వచ్చింది. అసలు పెళ్లి కాకముందరే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే చాలా మంచిది అని అంటారు కదా, మరి పెళ్ళైన స్త్రీలు కూడా ఈ వ్యాక్సిన్ ని తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? రీసెర్చ్ లో ఇప్పటిదాకా ఏదైనా ఇన్నోవేషన్ ఉందంటే దాన్ని స్పెసిఫిక్ గా చెప్పుకోగలిగితే అది ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఒక వైరస్ క్రిమి మూలాంచి క్యాన్సర్ వస్తుంది అన్నది కనుక్కోగలిగారు. ఇప్పటిదాకా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నది చాలా మంది ఐడియా రాలేదు. సో దిస్ ఇస్ అ గ్రేట్ ఇన్నోవేషన్. ఎప్పుడైతే ఈ వైరస్ ని అరికట్టగలుగుతామో ఈ సర్వైకల్ క్యాన్సర్ అన్న క్యాన్సర్ రాకుండా స్త్రీలలో మనం హెల్ప్ చేయగలుగుతాం. 98% కేసులు ఈ వైరస్ మూలాంచి వస్తుందన్నమాట స్త్రీలలో. ఈ వ్యాక్సిన్ సాధారణంగా 9 ఏళ్ల నుంచి 44 ఏళ్ల దాకా స్త్రీలు తీసుకోవచ్చు. పెళ్లి ముందు పెళ్లి తర్వాత అని కాదు, సాధారణంగా
సంభోగం ముందు తీసుకోవటం చాలా ముఖ్యం. ఓకే. సో దీనికి మనం పెళ్లి అన్నది వర్డ్ యాడ్ చేయకుండా 9 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపల తీసుకోవచ్చు అంటే బహుశా అందరూ ముందుకు వచ్చి తీసుకుంటారనుకుంటా. పెళ్లి అనేటప్పటికి సాధారణంగా పేరెంట్స్ లో ఒక ఇన్హిబిషన్ వస్తుంది. మా అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఇవ్వాలా, పెళ్లి ముందు ఇవ్వాలా, ఇది ఎందుకు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. దాని యాక్చువల్ పర్పస్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ ఇవ్వటానికి అది దారి తప్పుతోంది. అవును. స్త్రీలకి 9 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపల ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దీని మూలాంచి ఈ గర్భసంచికి సంబంధించిన సర్వైకల్ క్యాన్సర్ అన్నది రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. పద్దెనిమిది సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు సమయం గర్భధారణకు అనువైనది. హార్మోన్లు సమతుల్యంగా ఉండి రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూసుకుంటే గర్భసంచిలో పిండం సరిగ్గా ఏర్పడుతుంది. గర్భధారణ సమయంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. స్త్రీలకు గర్భధారణ సమయంలో రక్తహీనత సమస్య ఉంటే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం మంచిది. గర్భధారణ సమయంలో స్త్రీకి శుభ్రత చాలా అవసరం. పెద్దవాళ్లు పిల్లలకు శుభ్రతపై అవగాహన కల్పించాలి. డాక్టర్, ప్రెగ్నెన్సీ గురించి మా జీవనరేఖ విమెన్స్ హెల్త్ ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒత్తిడిలను ఎలా అధిగమించాలి, ప్రెగ్నెన్సీకి అనువైన సమయం ఏంది, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ సుమా గారు చాలా చక్కగా వివరించారు కదా. ఇవన్నీ మీరు కూడా పాటించి ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరో ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.